వెల్కమ్ టు డీమార్ట్ వ్లాగ్ అండి. ఈ వీడియోలో నేను మీకైతే బడ్జెట్లో నేను ఎలా షాపింగ్ చేశాను అనేది చూపిస్తానండి. అండ్ అలాగే ఈ వీడియోలో నేను ప్రైజెస్ని ఎలా ఎలా మెయింటైన్ చేయాలి, ఇంకా డీమార్ట్కి వెళ్తేనైతే ప్రతిదీ నన్ను కొను అన్నట్టుగానే అనిపిస్తాయి ఏది కొనాలన్నా. సో దాని నుంచి ఓవర్కమ్ అయ్యి నేను ఎలా షాపింగ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇంకా నాకు ఇద్దరు పిల్లలండి, ఆడపిల్లలు. వాళ్ళిద్దరిని రెడీ చేసేసరికి నాకు తలప్రాణం తోకకొస్తుంది. మార్నింగే స్టార్ట్ అయ్యామండి, 10కి అలా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఈ సాటర్డే రోజు చాలా జనాలు ఉంటారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం బెటర్ అనుకున్నాము. సో 10:30 వరకు స్టార్ట్ అయ్యామండి. ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో ఇంకా మా పాప చాలా ఎంజాయ్ చేస్తుంది. చూడండి మీరు ఎండింగ్ వరకు ఒకసారి. నేను అనుకున్నాను ఒక 8,000 లోపే నా బిల్ అయిపోవాలని, పైగా అవి అవసరం ఉన్నవే తీసుకోవాలని అనుకున్నాను. ఎనీ అదర్ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎంత టెంప్టింగ్ అనిపించినా సరే ఓన్లీ అవసరం ఉన్నవి తీసుకోవాలని ఫిక్స్ అయ్యానండి. మీలో చాలామంది నాలా ఉండుంటారు కదా, మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను కొన్నానా లేదా అనేది, మరి నేను కంట్రోల్ చేసుకున్నానా లేదా అని. ఎందుకంటే ఎప్పుడు ఎవ్రీ టైం నేను అనుకున్న బడ్జెట్ని మించిపోతుంది. అసలు ఎందుకు తీసుకొస్తానో నాకే తెలీదు. ప్రతి ఒక్క ఐటెం చూస్తుంటే ప్రతిదీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ అది అవసరమే ఉండదు. ఇంటికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఎందుకు తీసుకున్నానా అని. మీలో చాలామంది ఇలానే ఉంటారు, ఐ నో. డీమార్ట్ అంటేనే అలా అట్రాక్ట్ చేస్తుంది అంతే. అక్కడ ఉన్నవి ఎందుకు తీసుకుంటామో మనకే తెలీదు. సో ఇంకొకటి చెప్పాలండి మీకు, ఎప్పుడు కానీ డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం ఏమైతే కావాలో వాటిని ఖచ్చితంగా లిస్ట్ అవుట్ చేసుకుంటే బెటర్ అండి. అండ్ ఇంట్లో కూడా మనము ఎవ్రీథింగ్ బయటికి వెళ్ళే ముందు చెక్ చేసుకోవాలి, ఏ ఐటమ్ ఉంది ఏ ఐటమ్ లేదు. ఇప్పుడే కాదు, వెళ్ళే ముందు కాకపోయినా మనం వాడేటప్పుడైనా మనకు అర్థమైపోతుంది ఆ ఐటమ్ ఉందా లేదా అనేది ముందే చెక్ చేసుకుంటే బెటర్. వచ్చేసామండి ఇంకా డీమార్ట్కి. నాకైతే నిజంగా తిరుపతిలో దేవుని చూసినప్పుడు కూడా ఇంత సంతోషం ఉండదు. ఇంక ఇది సమ్మర్ అయ్యేసరికి చాలా అసలు ఇంత హాట్గా ఉందంటే అసలు బయట ఒక ఎగ్ కొట్టేస్తే ఆమ్లెట్ అవుతుందా అన్నంత వేడిగా ఉంది. కానీ తప్పదు కదండి ఇంట్లో సామాన్లు తీసుకోవడం. సో వచ్చేసాం మనం డీమార్ట్కి. మీరు చూడండి, నేను చాలా వరకు అసలు ఎంత అవసరమో అంతే తీసుకున్నాను. పైగా ఇక్కడ ఈ డీమార్ట్లో నాకు ఎందుకో పప్పులు పల్సెస్ అవి అస్సలు నచ్చవండి. నేను బయటనే తీసుకుంటాను సూపర్ మార్కెట్లో. ఇక్కడ ఓన్లీ హౌస్ హోల్డ్కి సంబంధించినవి అండ్ స్నాక్ ఐటమ్స్ అలాంటివి చూస్తాను, అది కూడా ఓన్లీ హెల్తీవే. అండ్ అమ్మో బయట కాలు పెడితే ఎలా ఉంది, చాలా వేడిగా ఉంది. ఇక్కడ ఫస్ట్ మనం మొదలు పెట్టేది తెలుసు కదా మీకు, మార్నింగ్ లేవగానే మనకి ఏం కావాలి, టీ ఆర్ కాఫీ. సో ఫస్ట్ టీ పౌడర్తో స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ టైం నేను రెడ్ లేబుల్ ట్రై చేశానండి. అండ్ ఇంకా ఇవన్నీ చూడండి చాలా నీడెడ్వే తీసుకున్నాను. సాల్ట్, షుగర్, ఇంకా ఈ జగేరి. ఇంకా పిల్లలైతే అసలు కంటికి ఏది కనిపిస్తుంది తీస్తున్నారు, ఆ కార్ట్లో వేస్తున్నారు. నేను ఇవి తీసుకోవాలా వాటిని డీకార్ట్ చేయాలి, అసలు నాకే అర్థం కాలేదు. ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూనే ఉండాలి, ఇంక తప్పదు. ఎటన్నా షాపింగ్కి వెళ్తే ఇంక ఇదో పెద్ద ప్రాసెస్ పిల్లలు ఉన్న దగ్గర. ఇంకా మా పెద్ద పాపకైతే ఎప్పుడెప్పుడు ఆ స్టేషనరీ షాప్ సైడ్ వెళ్దామా, ఆ స్టేషనరీ మొత్తం ర్యాక్లోనే ఉండాలి, అక్కడ అవన్నీ తీసుకోవాలి, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్. ఇంక ఇదే ఆమెకు మొత్తం ధ్యాస. డీమార్ట్ అంటే హుర్రే అంటుంది. మనకేమో పేరెంట్స్గా మనకేమో గుండెలో దడ, పిల్లలు ఏది అడుగుతారో, ఏ వస్తువు అడుగుతారో, ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుందో అని. ఇంకా మెయిన్గా ముఖ్యంగా హెల్త్ విషయంలోకి వస్తే ఎప్పుడు ఒకటే రకమైన ఆయిల్ మనం వాడకూడదు. చూడండి నేనైతే ఎప్పుడు ఎవ్రీ మంత్ రిపీటెడ్గా చేంజ్ చేస్తూనే ఉంటాను. ఎప్పుడు తీసుకున్నా ఒకే టైప్ ఆయిల్ నేను తీసుకోనండి. 4 డిఫరెంట్గా తీసుకుంటాను. సన్ఫ్లవర్, రైస్ బ్రాన్ అండ్ పల్లి నూనె, ఇంకా ఇలా చేంజ్ చేస్తూనే ఉంటాడు. మస్టర్డ్ ఆయిల్ ఏదో ఒకటి రీప్లేస్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు సేమ్ మనం వాడకూడదు. అండ్ ఇక్కడ చూడండి డైరీ ప్రొడక్ట్స్ వచ్చేసి ఈ ప్రాసెస్ చీజ్ మాత్రం అస్సలు వాడద్దండి ఎవరు, చాలా డేంజర్ అది. దీనికి కావాలనుకుంటే దీని ప్లేస్లో మనం రిప్లేస్ చేసుకోవచ్చు, అది డైస్డ్ చీజ్ ఆర్ మొజరెల్లా చీజ్. ఇంకా ఇది మంచిదండి హెల్త్కి. ఇఫ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది వాడండి, హెల్త్కి మంచిది. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి దావత్లో ఇక్కడ 4 కలర్స్ ఉన్నాయి చూడండి ప్యాకెట్స్. 4 డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా నేమ్ ఒక్కొక్క దానికి లాంగ్ బీన్స్ అని అలా ఉన్నాయి, డిఫరెంట్ నేమ్స్. వీటికి టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అది నాకు తెలీదు. మేము ఎప్పుడైనా ఆరెంజ్ తీసుకుంటాము. సో ఈసారి ఏం చేశానంటే ఈ ప్రైస్ చూసి తక్కువ రేటు ఉన్న ఈ దావత్ రైస్నే తీసుకున్నామండి. ఇది ఎక్స్పెన్సివ్ ఉంది అండ్ ఇదేమో కొంచెం ఎక్స్పెన్సివ్ తక్కువ ఉంది, తీసుకున్నాము. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఆటాలో కూడా నేను ఓన్లీ వీట్ ఫ్లోర్ తీసుకోనండి, మల్టీగ్రెయిన్ తీసుకుంటాను. ఇంకా ఇది ఫ్లాక్స్ సీడ్స్ కూడా హెల్త్కి మంచిది కదా, అవి కూడా తీసుకున్నాను. ఇంకా పిల్లలకి కార్ట్లో ఆడడం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే.
ఇంకా మా పెద్ద పాప స్టేషనరీకి తీసుకెళ్ళట్లేదని ఫీల్ అయిందండి. మరి ఏం చేద్దాం చెప్పండి, బడ్జెట్ అనుకున్నప్పుడు బడ్జెట్లోనే వెళ్ళాలి. ఆల్రెడీ ఇంట్లో ఎన్ని పెన్సిల్స్ ఉన్నా అసలు అవన్నీ ఎక్కడికి పోతాయో అర్థం కాదు. ఎన్ని రబ్బర్ బ్యాండ్స్, ఎన్ని క్లిప్స్ అసలు మాయమవుతూనే ఉంటాయి. ఇంకేమైతే ఫస్ట్ టైం ఈ చైర్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది వీడియోలో, తను చూపించాలనుకుంది. సరే అని చెప్తే చేస్తుంది, ఇగో ఇలా చేయాలి అలా చేయాలని మాకు చూపిస్తుంది. తీసుకోమని అడిగింది కానీ మనకు అంత అవసరం లేదు కదండి అది, సో తీసుకోలేదు. ఇంక ఇది వచ్చేసి ఒక క్యాటర్ పిల్లర్ టాయ్ అండి, చాలా బాగుంది. మా చిన్న పాపకి చాలా నచ్చింది. కానీ నిజంగా చెప్తున్నానండి, ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా ఇది ఎవ్రీ మంత్ యాడ్ అవుతూనే ఉంటాయి బొమ్మలు. అవన్నీ సదరలేక పేరెంట్స్ పిచ్చోళ్ళు అవ్వాలి ఇంకంతే. ఇంట్లో ఎన్ని ఉన్నాయో మా ఇంట్లో అయితే ఈ బొమ్మలు ఇవన్నీ నేను ప్యాక్ చేసి ఆల్రెడీ పక్కన పెట్టేశాను. సదరలేక అసలు ఎంత కష్టమవుతుందో. ఇంకా ఈ టాయ్స్ దగ్గర అయితే దగ్గరగా ఒక 30 మినిట్స్ స్పెండ్ చేశారు మా పిల్లలు. కదలడమే లేదు అసలు అక్కడి నుండి. ఆఫ్టర్నూన్ అవుతుందండి డీమార్ట్కి స్టార్ట్ అయితే, ఎప్పుడైనా మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి. ఇక్కడ మాకు తెలిసిన మా ఒక బాబుది బర్త్డే ఉంది. సో ఫస్ట్ బర్త్డే కోసమని ఒక టాయ్ కూడా తీసుకున్నాము. అండ్ ఇంకా ఇవన్నీ కావాలని అడుగుతున్నారు. ఇవన్నీ దాదాపు అన్నీ యూజ్ చేశారు మా పిల్లలు, అయినా సరే చూసిన ప్రతిదీ మళ్ళీ కొత్తగా చూసిన ఫీలింగ్ వీళ్ళకి. కాసేపు ఆడుకొని అని వదిలేసాము, కాసేపు ఆడుకున్నారు. ఈ టైప్ ఆఫ్ కార్స్ ఇవన్నీ. ఇంక ఇక్కడ ఒక పోర్టబుల్ ఫ్యాన్ ఉంది. ఇది కూడా మనకి యాక్చువల్లీ నీడెడే. ఇఫ్ సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పవర్ కట్ అయినప్పుడు కూడా పనిచేస్తుంది. మా పాపకి ఒకటి హ్యాబిట్ ఉందండి, ఎప్పుడు చూసినా బెడ్షీట్స్తో ఇల్లు కడుతూ ఉంటుంది బెడ్ పైన. ఆమెకు అట్లా ఇష్టము, క్లోజ్డ్ బెడ్షీట్స్ లోపల ఆడుకోవడం. అయితే మమ్మీ నాకు ఉడకపోసినప్పుడు ఇది వాడుకోవచ్చు కదా, ఇది తీసుకో ప్లీజ్ మమ్మీ, లైట్ ఉంది ఫ్యాన్ ఉంది తీసుకుందాం కదా అని అడుగుతుంది. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు ఇక్కడ వీడియోలో. నేను ఇంకా ఇప్పుడు అంత అవసరం లేదు కదా మమ్మీ, తీసుకుందాం అవసరం ఉంటే అని చెప్పాను. ఇక్కడైతే మేము రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాము. ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కువైపోతున్నాయి కదా, ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత బెటర్ అని అనుకొని స్టీల్ బాటిల్స్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఒక్కటి 185 ఉంది, ఆ రెండు సేమ్ ప్రైస్ ఉన్నాయి. సో తీసేసుకున్నాము. ఇంకా మా చిన్న పాప డాక్టర్ కిట్ పట్టుకొని వదలనే లేదండి ఇంకా ఎండింగ్ వరకు. ఇంకా వద్దంటే ఏడుస్తుంది. సరేలే తీసుకుందామని తీసుకున్నాము. ఇంకా మా చిన్న పాప తీసుకుందని పెద్ద పాప ఊరుకోలేదు, నాకు కూడా క్లే కావాలని చెప్పి పట్టుకొని ఉంది తను కూడా. ఈ ఒకరికి ఇచ్చి ఒకరికి కొనకి ఉండలేం కదా మనం, సో ఇద్దరికి తీసుకున్నాము. మా పెద్ద పాపకి క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అండి, చేయడమైనా ఆమెకు అప్రిసియేషన్ అంటే చాలా ఇష్టం, సో తీసుకుంది. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి యాక్చువల్ తీసుకోవద్దు అనుకున్నాను, కానీ వాళ్ళు టిఫిన్ చేసినప్పుడు ఇట్లా చట్నీ ముంచుకొని తినడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాము అంతే. ఇవే మేము తీసుకున్న ఐటమ్స్. కానీ అసలు బిల్లు మాత్రం మీరు చూడండి ఎండింగ్ వరకు, నేను బిల్ కూడా యాడ్ చేస్తాను. అనుకున్న ప్రైస్ దాదాపు రీచ్ అయినామని అనుకుంటున్నాం మేము. ఇంకా మా పెద్ద పాప హెల్ప్ కూడా చేస్తుందండి, కొంచెం అప్రిసియేషన్ చేయాలి. ఇలాంటి పనులు చేసినప్పుడు పిల్లల్ని మనం తప్పకుండా మెచ్చుకోవాలి. ఇంకా ఎండింగ్లో మనకు మెయిన్గా అవసరమైంది అయితే ఈ ఐస్ క్రీమ్ అండి. మీలో ఎంతమందికి ఈ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం? అసలు ఎంత ఇష్టమో నాకైతే. షాపింగ్ కన్నా ముందు ఫస్ట్ ఐస్ క్రీమ్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా నాకు వైట్ వెనిలానే తింటాను, అసలు చాక్లెట్ ఇష్టం అనిపించదు. ఇంకా మా పెద్ద పాప చిన్న పాప ఇద్దరు తీసుకున్నారు. నాకు ఈ ఐస్ క్రీమ్ చూడంగానే ఒకటి గుర్తొచ్చిందండి, ఎప్పుడైనా మేము అక్కడ కూర్చొని తింటాము, కానీ ఎండకి ఆడ కూర్చుంటే మాత్రం ఇంకా చెప్పలేం, పొగలు వస్తాయి, అంత వేడిగా ఉంది. మా చిన్న పాప ఐస్ క్రీమ్ చూడంగానే నాకు ఒకటి రీల్ గుర్తొచ్చిందండి, ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది ఆ మధ్య. ఈ 2 బ్లాక్ అండ్ వైట్ ఐస్ క్రీమ్స్ని రెండింటిని ట్విస్ట్ చేసినప్పుడు దీని కలర్ దానికి, దాని కలర్ దీనికి అలా భలే అతుకుతాయి. సో నాకు ఇష్టము. ఇది చూడండి ఎంత బాగుంది, మ్యాజిక్. మా చిన్న పాప కూడా సర్ప్రైజ్ అయింది. అంతేనండి అమ్మ, షాపింగ్ అయిపోయింది. దాదాపు నేనైతే అనుకుంటున్నాను బడ్జెట్లోనే తెచ్చానని. బిల్ చూసి కూడా మీరు కూడా షాక్ ఏం అవ్వకండి, షాక్ అయ్యేంత ఏం లేదు, పర్లేదు బాగానే చేసాము బడ్జెట్ ఫ్రెండ్లీలోనే. ఇంకా ఫస్ట్ ఇంటికి రాగానే ఇదే పని వీళ్ళకి, ఈ తెచ్చిన వస్తువులన్నీ తీసి బయట పెట్టాలి. ఇంకా మా డాక్టర్ అమ్మ రెడీగా ఉంది. ఇంకా డైలీ మాకు చెకప్లు అండి, ఫ్రీ చెకప్లు. మీకు కూడా ఎవరికన్నా కావాలంటే తప్పకుండా మా ఇంటికి రండి, మా చిన్న పాప చెకప్ చేస్తుంది మీకు కూడా. ఇంకా పెద్ద పాప కూడా క్లాస్ స్టార్ట్ చేసిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.